మీకు తెలుసా, ఒక మిక్సర్ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి రవ్వలు, అల్లం, జీలకర్ర, గరం మసాలా, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, కసూరి మేతి, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కట్ చేసుకున్న చికెన్, గ్రైండ్ చేసి పక్కనుంచుకున్న మసాలా పేస్ట్, నిమ్మకాయ రసం, కరివేపాకు, ఉప్పు, ఒక గుడ్డు వేసి బాగా కలుపుకొని ఓవర్ నైట్ లేదా 8 గంటలు మ్యారినేషన్ కోసం వదిలేయాలి. తర్వాత చికెన్లో కార్న్ఫ్లవర్, మైదా, కొత్తిమీర తరుగు వేసి బాగా మిక్స్ చేసి అరకప్పు కాజు వేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడేంత నూనెని వేడి చేసి, నూనె వేడైన తర్వాత వీడియోలో చూపిన విధానంలో చికెన్లో కాజుని పెట్టి నూనెలో వేసుకుని 2 నిమిషాలు కదుపుకుండా వదిలేసి, తర్వాత హై ఫ్లేమ్లో 2 వైపులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకుంటే అంతే, కాజు చికెన్ పకోడీ రెడీ.